నేను ఈశ్వర ప్రగడ హరిబాబు తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. రాష్ట్రాల పునర్విభజన, అసెంబ్లీ పార్లమెంటు సీట్ల సర్దుబాటు. అసలు రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి జనగణన చేసి దాని ప్రకారంగా రాష్ట్రాల పునర్విభజన, ఎమ్మెల్యే ఎంపీ సీట్ల సర్దుబాటు జరగాలి. వాస్తవానికి 1952 మొట్టమొదటి ఎన్నికలు అలా జరిగాయి. 1951 జనగణన ప్రకారం. అందుకే ఈ రాష్ట్రాల పునర్విభజన, హద్దుల మార్పు, స్థాయిల మార్పు, పేర్ల మార్పు చేసే అధికారము రాష్ట్రపతి మరియు పార్లమెంట్లకు ఆర్టికల్ 3 కింద ఇవ్వటం జరిగింది. పైగా అలా రాష్ట్రాల పునర్విభజన, హద్దులు వగైరా మార్చడం అనేది రాజ్యాంగ సవరణ క్రిందకు రాదని ఆర్టికల్ 4లో పొందుపరచడం జరిగింది. ఇది సాధారణ ప్రక్రియ, ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి జరగవలసిన ప్రక్రియ. కాబట్టి దీనిని రాజ్యాంగ సవరణ క్రిందకు తీసుకొస్తే ఉభయ సభల్లో 2/3 మెజారిటీ కావాలి. కానీ దీన్ని సాధారణ మెజారిటీతోటి పార్లమెంటు మరియు రాష్ట్రపతి సమ్మతితోటి రాష్ట్రాల పునర్విభజన చేసే అవకాశాన్ని కల్పించింది భారత రాజ్యాంగం. ఈ పునర్విభజన ఎలా చేయాలి అనే ప్రొసీజర్స్ మీకు ఆర్టికల్ 55, 81, 170లో ఉన్నాయి. దురదృష్టవశాత్తు వాటిని గమనించకుండా, అర్థం చేసుకోకుండా ఆర్టికల్ 3లో మాకు విభజించే అధికారం ఉంది అని చెప్పి ఇష్టారీతన విభజనలు చేసేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేశారు, రాజకీయ అవసరాలతో చేశారు, ఉద్యమాలను సంతృప్తిపరచడం కోసం కూడా చేశారు. భారతదేశం ఒక రిపబ్లిక్, సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అనగా ఎన్నికైన రాష్ట్రపతి పరిపాలించే దేశము. రాజ్యాంగం మొత్తం కూడా రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు, విచక్షణలు మాత్రమే ఉంటాయి. ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలికి, ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలికి నియమించిన కనీసం ఒక్క అధికారం ఉండదు రాజ్యాంగం మొత్తం చూసినా. కానీ మనం సర్వాధికారాలు మంత్రులకు అప్పచెప్పి వారు చెప్పినట్టు రాష్ట్రపతి వినాలని రాజ్యాంగాన్ని అపార్థం చేసుకొని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 74వ అధికరణానికి మార్పు చేసి మంత్రిమండలి చెప్పినట్టు రాష్ట్రపతి వినితీరాలి అని పెట్టుకున్నాం. వాస్తవానికి అది పాకిస్తాన్ రాజ్యాంగం 1973 ఆర్టికల్ 48లో ఉంది. కానీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 74లో ఒరిజినల్గా అటువంటి ప్రొవిజన్స్ లేవు. అయినా భాషకే అవమానం కదా, అన్ని అధికారాలు మీవి, కానీ నేను చెప్పినట్టు మీరు వినాలి. అందుకే రాష్ట్రపతి ఎన్నిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతిని దేశంలో ఉన్న అందరూ శాసనసభల సభ్యులు, ఉభయ సభలు పార్లమెంట్లో ఎన్నికైనటువంటి సభ్యులు, ఎలక్టోరల్ కాలేజ్ అని పిలువబడతారు, వారు రాష్ట్రపతిని ఆర్టికల్ 55, 3 క్రింద విప్ కూడా జారీ చేయకుండా ఎన్నుకోవాలి. వీరి ఓట్లు ఎలా లెక్కించబడతాయి అంటే ఆర్టికల్ 54, 55 కింద ఒక రాష్ట్రంలో ఉన్న జనాభాని ఆ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య చేత విభజిస్తే వచ్చేది ఒక శాసనసభ్యుని యొక్క సగటు విలువ. సౌకర్యంగా ఉండటం కోసం ప్రతి 1000ని 1 అని లెక్క పెడతారు. భారతదేశంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేల ఓట్ల విలువను పార్లమెంట్లో ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్య చేత భాగిస్తే వచ్చేది పార్లమెంటు సభ్యుల యొక్క సగటు ఓటు విలువ. రాష్ట్రపతి ఎన్నికలో అందరు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలో సమానమైనటువంటి ప్రిఫరెన్స్ ఉండటం కోసం రాజ్యాంగం ఆర్టికల్ 55, 81, 170లో చాలా విలువైన సూచనలు చేసింది. దురదృష్టవశాత్తు వాటిని మనం గమనించట్లేదు. ఆర్టికల్ 55 చెబుతుంది, రాష్ట్రపతి ఎన్నికలో ప్రతి రాష్ట్రానికి వీలైనంత వరకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. అంటే ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం రావాలి అంటే ప్రతి రాష్ట్రంలోనూ సమాన సంఖ్యలో జనాభా ఉండాలి అని అర్థం చేసుకోండి. ఈ అధికరణంలో జనాభా అంటే అంతకు ముందు జరిగిన జనగణన యొక్క ఫలితాలు ముద్రితము ఏవైతాయో వాటిని ఆధారంగా అని అర్థం. 2000 సంవత్సరము తరువాత ముద్రితమయ్యే జనాభా లెక్కల ఆధారంగా లెక్కించాలి అనేది 42వ రాజ్యాంగ సవరణ. అంటే 1971 నుంచి 2000 సంవత్సరం తరువాత చేసిన జనగణన, ముద్రితమైనటువంటి జనాభా లెక్కలు, వాటి ఆధారంగా సీట్ల సర్దుబాటు జరగాలనేది 42వ రాజ్యాంగ సవరణ. ఆర్టికల్ 81 ప్రకారం ఆ రాష్ట్రానికి ఎన్ని పార్లమెంటు సీట్లు కేటాయించబడ్డాయో
అది ఆ రాష్ట్ర జనాభాకి ఏ రకమైనటువంటి నిష్పత్తి కలిగి ఉన్నదో, అనగా ప్రతి పార్లమెంటు సభ్యుడు ఎంతటి జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అది భారతదేశం అంతటా కూడా వీలైనంత వరకు సమానముగా ఉండవలే అని ఆర్టికల్ 81 చెప్తుంది. 2026 తర్వాత జరిగే జనగణన, ఆ తర్వాత జరగబోయే ఎన్నికలు, అప్పటి వరకు రాష్ట్రాల పునర్విభజన చేయవలసిన అవసరం లేదు అని 87వ రాజ్యాంగ సవరణ 2001లో చేయటం జరిగింది. అలాగే 84వ రాజ్యాంగ సవరణ కూడా ఉంది. దాని ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా గణన, వాటి ఆధారంగా జరగబోయే ఎన్నికలు, అప్పటి వరకు సీట్ల సర్దుబాటు చేయవలసిన అవసరం లేదు అని. సమాన హోదా కలిగిన, సమాన జనాభా కలిగిన రాష్ట్రాలను నిర్మించటం, సమాన ప్రాతినిధ్యం కలిగినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏర్పాటు చేయటం, ఇది రాజ్యాంగం యొక్క సూచన. దానిని మనం ఉల్లంఘించి కొంతమంది ఎమ్మెల్యేలు 5 లక్షల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు 1 లక్ష లేదా 1,50,000 జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతమంది పార్లమెంటు మెంబర్లు 50 లక్షల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతమంది 5 లక్షల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో 1 కోటి మంది జనాభా ఉంటే మరికొన్ని రాష్ట్రాలలో 20 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇది రాజకీయ అసమానతలకు దారితీస్తున్నది. అందువల్ల ఇప్పటికైనా సరే చేసిన తప్పును సవరించుకొని, భాషా ప్రయుక్త రాష్ట్రాల తప్పిదాన్ని సవరించుకొని రాష్ట్రాలను పునర్విభజన చేయాలి. అసెంబ్లీ పార్లమెంట్ల సీట్లు సర్దుబాటు జరగాలి. ఆ విధంగా చేసేటప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో ఎంపీలు ఉండాలి. మరియు ప్రతి శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సంఖ్య భారతదేశం మొత్తం వీలైనంత వరకు సమానంగా ఉండాలి. అలాగే ప్రతి పార్లమెంటు సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సంఖ్య కూడా భారతదేశ వ్యాప్తంగా ఇంచుమించు సరిసమానంగా ఉండాలి. ఈ వీడియో విన్నందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విలువైన కామెంట్స్కి నేను సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ.